కార్యకర్తల శ్రేయస్సు కొరకు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రూపొందించిన సభ్యత్వ కార్యక్రమం జూలై 18, 2024 కైకలూరు జనసేన పార్టీ కార్యాలయంలో కైకలూరు నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లి వరప్రసాద్, తోట లక్ష్మి, నల్లగోపుల చలపతి, మంగినేని రామకృష్ణ, దుర్గం శ్రీనివాస్, మోటేపల్లి హనుమ ప్రసాద్, వర్రే హనుమాన్, కోట విప్లవవర ప్రసాద్, తోట కృష్ణ, కడిమి శివబాబు, ఉప్పాల సూర్యప్రకాష్, మునగాల పృథ్వీ, నాగనబోయిన విజయ్ కుమార్, పెరుగు నాగరాజు, తులసి పూర్ణ, జనసైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మనం నెరవేర్చాలి అంటే మనందరం ఏకతాటిపైకి రావాలి. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉంటున్నాయి. ఏ పార్టీకి లేదని ఒక జనసేనకు మాత్రమే ఉంది. కనుక దాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి జనసేన అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని, అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అనుకుంటా ఉన్నాం. దానికోసం మనందరం ఇక్కడ చేరాం. కనుక ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా అత్యధికంగా చేసి మన యొక్క పనిని ఈ యొక్క కార్యక్రమంలో చూపించి మరి అత్యధికమైనటువంటి మరి సభ్యత్వాలను నమోదు చేసుకొని మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కైకలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకునేలాగా మనందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభ్యత్వాన్ని మరి 4వ విడతకి మనం అందరం కూడా వచ్చేసాం. మరి పవన్ కళ్యాణ్ గారు మన గురించి కాకుండా మన కుటుంబాల గురించి కూడా ఆలోచించి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే మరి చాలా వరకు కూడా మార్నింగ్ నుంచి కూడా చేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చినా కూడా మరి కైకలూరు నియోజకవర్గంలో 3000 పైసలకు జరిగినాయి. మరి అంతకు రెట్టింపుగా ఈసారి 10,000 పైనే జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కైకలూరు నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం సుస్థిరం చేస్తూ ఈ రోజున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన 4వ విడత సభ్యత్వ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దానికి మన కైకలూరు నియోజకవర్గం నుంచి మనకి చాలా ఆదరణ ఉంది. కానీ దాన్ని మనం ఇంకా ప్రజలకి బలంగా తీసుకెళ్లి కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని, కైకలూరు నియోజకవర్గం ఉన్నటువంటి జనసేనని రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఎక్కువ మెంబర్షిప్లు అందరూ చేయడంలో మన నాయకులందరూ కూడా కష్టించి 10 రోజులు కూడా సొంత పనులన్నీ మానుకుని ఈ 10 రోజులు కూడా పార్టీకి వెచ్చించి ఎక్కువ సభ్యత్వాలు చేసి ఆంధ్ర రాష్ట్రంతో కూడా మన కైకలూరు నియోజకవర్గం ఎక్కువ చూసినట్టుగా మనందరూ కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 4 మండలాల నుంచి ఈ రోజున ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంత వాతావరణ పరిస్థితి బాగోపోయినా కానీ ఇవాళ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా గతంలో మన జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. అంతేకాకుండా మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో పదవులు ఉన్నా కానీ మన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం పాత నాయకుల్ని, కొత్త నాయకుల్ని అందరం కూడా ఒక సమన్వయంతో వెళ్ళి ఒక సమన్వయంతో మనందరం కూడా కలిసికట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా పార్టీని తిరుగులేని ఒక నెంబర్ 1 పొజిషన్లో ఎలాగే ఇక్కడ వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. కాబట్టి అదేవిధంగా మనం ఒక బలమైన శక్తిగా కైకలూరు నియోజకవర్గం ఎదగడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ 10 రోజులు కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అలాగే జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఒక సభ్యత్వం అంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, కుటుంబంలో ఎవరైనా మనకు పెద్దవాళ్ళు డిసిషన్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఆ కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే తన వెనకాల ఉన్నటువంటి పిల్లలకి ఏంటి అనే దాని గురించి ఆలోచించి ఒక 10 లక్షలకో లేదా 1 కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ ఎవరు స్తోమత పెట్టి వాళ్ళు చేయించుకుంటారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు జెండా మోసే ప్రతి యువకుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి యువకుడు కూడా ఏ యాక్సిడెంట్ రూపంలో ఎవరికైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆయన సొంత డబ్బులు 1500 రూపాయలు ఇచ్చి 4 సంవత్సరాల నుంచి కూడా 1500 రూపాయలు ఆయన ఇచ్చి 500 రూపాయలు మనం వేసుకుని ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వంలో ఈ సంవత్సరం 28 కల ఈ రోజు 18 నుంచి 28కి కోటి సభ్యత్వాలు తీసుకుని మనం ముందుకెళ్తున్నామంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. అలాగే మనమందరం కూడా జనసేన పార్టీని ఎక్కడ కూడా పిచ్చిపరచకుండా, ఎక్కడ కూడా చిల్లర పనులకి తావకుండా
పార్టీని మరింత 2029లో డిప్యూటీ సీఎం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో సీఎంగా చేసుకునే విధంగా మనందరం కూడా కష్టపడాలి, ఐక్యతగా ఉండాలి. ఏదైనా చిన్న పోరాటం ఉంటే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీలో మీరందరూ సీనియర్లు అయితే మేము పార్టీకి అంటే గెలుపు ముందే వచ్చాం, గెలుపు తర్వాత రాలేదు. గెలుపు కోసం కూడా మేము అందరం కూడా కష్టపడి వాళ్ళమే. అది ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పాలి అంటే మా వార్డులో అయితే కనుక 930 ఓట్లలో 209 ఓట్లు వైసీపీకి, 723 ఓట్లు మాకు పడి. అంటే ఏ విధంగా కష్టపడ్డామో దాన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అందరి జనసేన కుర్రోళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి నాకు సపోర్ట్ నిలబడి దానికి కారకులయ్యారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు నుంచి పార్టీకి నా శక్తివంతులు లేకుండా కష్టపడి మీ అందరికీ మంచి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి జెండా మోసిన ప్రతి కార్యకర్తకు కుటుంబ భరోసా అనే కార్యక్రమం ఈ సభ్యత రూపంలో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బెనిఫిట్ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్ని అందించే విధంగా భరోసా ఒక కార్యకర్తకి కుటుంబ భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇది 4వ విడతగా ప్రారంభించడం ఈరోజు జూలై 18 నుంచి 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఇచ్చిస్తున్నటువంటి వాలంటీర్స్ కానీ వారికి ట్రైనింగ్ సెక్షన్స్ అవి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అలాగే వారికి ఎటువంటి యాప్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వారికి యాప్లో కాంటాక్ట్లో కోఆర్డినేటర్స్ మా నెంబర్స్ ఉంటాయి. వాటిని మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి 24 గంటలు రోజులో 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మేము మీకు ఈ యొక్క ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటికి పర్యవేక్షిస్తాము, అలాగే సాల్వ్ చేస్తాము. అలాగే ఈ సభ్యులు ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి 17 సంవత్సరాల నుంచి ఏ ఏజ్ వారైనా ఏ వయసు వారైనా కూడా ఈ సభ్యత్వ రీత్యా తీసుకోవచ్చండి. అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్ వచ్చేసి 17 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది మీకు వర్తిస్తుందనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ కైకలూరు నియోజకవర్గంలో నాయకులు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నాయకులందరినీ కైకలూరు నియోజకవర్గ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కైకలూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో కూడా అత్యధిక సభ్యత్వాలు చేసుకుని మన కైకలూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపే విధంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మన కైకలూరు నియోజకవర్గం పేరు వచ్చేలాగా చేస్తారని చెప్పేసి అందరినీ కోరుకుని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జై జనసేన.